పంట అమ్ముకునేది పరిశాన్ ఉంది. ఏం చేస్తాం, ఇదే ఎక్కువ కష్టం ఉంది. నెల 15 రోజులు మార్కెట్లో పోసుకొని వర్షాలు పడితే మా గతి ఏంది. ఈసారి ఏందో వర్షం జర కొద్దిగా కనకరించింది అంతే, లేకపోతే మొత్తం మడగొడసవాల్సిందే. ఏమిటి సార్, మీరు ఆఫీసర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అంతా ఉన్నారు, అంతా వచ్చి మాట్లాడేటోళ్ళే. అప్పటి వరకు చెప్పిపోతారు, చెప్పిన తెల్లారే మళ్ళీ వాడు ఎప్పటి వాళ్ళనే. రేవంత్ రెడ్డి ఏమంటానంటే అందరినీ చూస్తున్నాం, అధికారులు అందరూ కళ్ళ దగ్గర అదే చెప్తుండ్రు. రోజు మేము వార్తలు కూడా వింటున్నాం అండి, నైట్ వార్తలు కూడా వింటూనే ఉంటాం. ఆయన చెప్పేది అది చెప్తాడు, మాకు కష్టాలు అయితే ఎప్పుడు తీరాయి. ఒక గింజ లేకుండా కూడా కొంటారు మేము, కళ్ళ రైతులు కొంటున్నారు. ఎప్పుడు 2 నెలల తర్వాత వర్షాలకు కొట్టుకపోయినాక తడిచి ముద్దయినాక అప్పుడు కొంటారు. అంతకు నేనా 50 సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కింద మంచిగుండేనే. ఆ రోజు మంచిగుండే, పండించుకున్న కాడికి మోతాదు ఉన్నా, రూపాయి కిలో ఉన్నా కానీ అప్పుడు చాలా మంచిగుండే. ఈ గవర్నమెంట్ పెద్దగా అయినాకనే ఇది అయింది, అంత పరిస్థితులు అది. ఇప్పుడు ఆఖరికి మీరు ఏం చేస్తారు సార్, మాకు అదొక్కటి చెప్పండి. ఇది రైతు ప్రభుత్వం, అది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అది అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, అంతే చేస్తుర్రు. మమ్మల్ని మొత్తం నాశనం చేసినాక వస్తారు, చూస్తారు, ఈయనకి ఇబ్బంది అయిందిరా అని చెప్తారు అంతే, అంతకు మించింది ఏం లేదు. ఎన్ని ఎకరాల ధాన్యం ఉంది మీది ఇక్కడ? నాది 11 ఎకరాలు, కానీ సగం చేయలేక బదులుకి ఇచ్చేసిన, సగం చేసుకుంటున్నా. కౌలుకి ఇచ్చిన సగం చేసుకుంటున్నా. ఎక్కువ తోక పోలే కోసి 1 మంత్ అవుతుంది, వరి కోసి. మా పరిస్థితి అంతా కదేనే, అన్ని మాట్లాడతారు. అక్కడ ఆఫీస్కి పోయినప్పుడే రైతు రాజు, ఇక్కడ వస్తే అంతా వెన్నెముక అంతా నాశనం కట్ చేస్తారు. ఇంకా మీదంగా గొడ్డలతోటి కాటు పెడుతుర్రు మంచిగా, అంతకు తప్ప ఏం లేదు.